హాయ్ ఫ్రెండ్స్, మా పనస చెట్టుకి బోలెడు స్టోరీ ఉందండి. ఈ పనసకాయకి ఎందుకంటే మీ సంవత్సరం ఆటోలో వెళ్ళినప్పుడు ఇంత సైజే కాయ కొన్నాం 50 రూపాయలకి. ఆ కాయ కొయ్యగానే లోపల ఉన్న పిక్కలో విత్తనాలు వేసాయి. ఆ విత్తనం వేసాను. విత్తనం వేయగానే అది చెట్టు పెద్దదయ్యింది. ఇప్పటికి 8 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కాయలు కాసింది. నేను ఎంతైతే కాయ కొన్నానో మళ్ళీ అంత కాయలే కాసింది. అదే విచిత్రంగా ఉంది నాకు. అంతా అంటారు కదా, ఎంత చెట్టుకి అంతే కాయాలన్నట్టుగా. ఎటువంటి మందు కెమికల్స్ వేయకుండా సొంతంగా పండినవి ఆర్గానిక్స్గా ఇవి మొన్నండి మీకు చూపిస్తాను. డాడీ నాకు ఒక డౌట్, ఇది బురద పనసా లేకపోతే కొబ్బరి పనసా? బురద పనసకి బురదే వస్తుంది, కవర్ పనస కొబ్బరి వస్తుంది అనుకోకండి. ఇది మటు బురద పనసే, మీకు చూపిస్తాను. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది డాడీ.